విద్యుత్ కొనుగోలులో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో భూముల ధరలు సవరించాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. టెక్నికల్ విద్యా సంస్థలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకుని రావాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది రేవంత్ మంత్రివర్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించారు. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లలో జరిగిన అవకతవకలు, అక్రమాలపైన విచారణ జరపాలని సీబీఐని కోరనుంది ప్రభుత్వం. గతంలో వేసిన కమిషన్ నివేదికను సీబీఐకి అప్పగించేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లతో పాటు భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్లలో అక్రమాలు జరిగాయనే విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో 2024 మార్చి 14న కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం కింద రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2024 జూలైలో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు. తర్వాత జస్టిస్ మదన్ బి లోకూర్ను కమిషనర్గా ఏర్పాటు చేశారు. 2024 అక్టోబర్లో 114 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది కమిషన్. 2025 జనవరి 4న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చ జరిగింది. కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కోరింది ప్రభుత్వం. నివేదికను పరిశీలించిన అడ్వకేట్ జనరల్ తన అభిప్రాయాలను తెలియజేయడంతో పాటు పలు సూచనలు చేశారు. ఆయా అంశాలపై రేవంత్ రెడ్డి మంత్రివర్గం చర్చించింది. ఇందులో అంతర్రాష్ట్ర అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో భూముల ధరలను సవరించాలని నిర్ణయించింది మంత్రిమండలి. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నట్లు గుర్తించింది. అటువంటి భూముల ధరలను క్రమబద్ధీకరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేయడానికి రిజిస్ట్రేషన్ శాఖకు అనుమతి ఇచ్చింది. ఈ నెల చివరి వారం నుంచి సవరించిన భూముల విలువలు అమల్లోకి వస్తాయి. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణలో భూములు కోల్పోతున్న వాళ్లు ప్రభుత్వం చెల్లించే పరిహారంపై అసంతృప్తితో ఉన్నారు. ధరను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే భూముల వాస్తవ మార్కెట్ ధరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. దీంతో శాస్త్రీయ పద్ధతిలో ధరలను సవరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హిల్ట్ పాలసీలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఒక అవకాశం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. భూముల ధరలు పెరిగేలోపు దరఖాస్తు చేసుకున్న వారికి ముందుగా 10% చెల్లించే వెసులుబాటు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. 10% చెల్లించిన వాళ్లకు ఇప్పుడున్న భూముల ధరలే వర్తిస్తాయి. మిగతా 90% 90 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. వివిధ జిల్లాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీకి అప్పగించే ఎంఓయూకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో నల్గొండ, రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ NARMACకి సంబంధించిన పాలు, పాల ఉత్పత్తులు, డైరీ ప్లాంట్ నిర్వహణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ను ఎన్డీడీబీ నిర్వహిస్తుంది. తెలంగాణలో 9 జిల్లాల్లో 33/11 kV సబ్స్టేషన్ల వద్ద సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలట్ పద్ధతిలో 18 చోట్ల సోలార్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. దాదాపు 66,50,00,000 రూపాయల వ్యయంతో 19 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. క్యూర్ పరిధిలో గల గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల పన్నులను క్లియర్ చేసేందుకు వన్ టైం సెటిల్మెంట్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుమారు 5,864 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. అలాగే జరిమానాలు, వడ్డీలు మినహాయించి వన్ టైం సెటిల్మెంట్ చేస్తే ప్రభుత్వానికి 1,686 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించింది. హైదరాబాద్ జలమండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద బుగ్గవాగు నుంచి లెఫ్ట్ ఫ్లడ్ ఫ్లో కాలువ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లాలో మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీరు అందిస్తారు. తెలంగాణలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు, పాలిటెక్నిక్లు, టీశాట్ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లో ఆధునిక కూరగాయల మార్కెట్ కోసం 42 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది. మొత్తానికి విభిన్న అంశాలపై కూలంకషంగా చర్చించిన రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.